ప్రస్తుతం ఇదే నివాసంలో ఆయన అనుచరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళైతే ఉండి ప్రధానంగా చూడొచ్చు మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్. మనం అక్కడి నుంచి అటుగా చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే అది గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ క్యాంప్ కార్యాలయం అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి చూసుకుంటే 1 నుంచి 2 3 బిల్డింగే ఇక్కడ ఏదైతే మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు ఉండేందుకు ఇక్కడ ఈ యొక్క నివాసాన్ని తీసుకున్నారు. దానితో పాటు అలాగే ఐవీఎఫ్ఆర్ రోడ్లో 2 అపార్ట్మెంట్లు కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఆయనకి ఇంటి నుండే భోజనం రావాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నిండు భోజనంతో పాటు అలాగే ఆయనకి రోజు కూడా వ్యక్తిగత సిబ్బందితో పాటు డైలీ పేపర్తో పాటు ఉదయం అన్నీ కూడా ఉండాలని కూడా ఆయన సంబంధించినటువంటి మిథున్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే విఆర్ నగర్ అంటే ఆర్వీ నగర్ ఏదైతే ఉందో ఇదే అపార్ట్మెంట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఏవీ నగర్ అలాగే చూస్తున్నాం. ఆర్వీ నగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇదే ఆ నగర్లో ఇప్పుడైతే మిథున్ రెడ్డి సంబంధించిన అనుచరులు ఉండేందుకు మొత్తం అలా మా అనుచర గణం అంతా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. భోజనాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇక్కడ ఏదైతే రాజకీయాలు ఏదైతే పక్కన లిక్కర్ స్కామ్ కేసులో 3,500 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే దీనికి కేసుకు సంబంధించిన కొంతమంది అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఏ4 నిందితుగా వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలోనే ఆయన అయితే ఇక్కడ ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ఆయనకైతే రిమాండ్ విధించినప్పటికీ ఇంకా తన కుటుంబ సభ్యులందరూ కూడా రేపైతే రాబోతున్నారు.